ఇది 801 జీవితకాలం. ఇక తర్వాత ఏమవుతుంది? గత వీడియోలో మనిషి చరిత్రను 800 జీవితకాలాలుగా అర్థం చేసుకోవచ్చనే ఒక అద్భుతమైన ఆలోచనను చూశాం. ఎందుకంటే ఆ 800 జీవితకాలాల్లో చాలా కాలం దాదాపు ఏ మార్పు జరగలేదు. కానీ ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే ఇక్కడే పాజ్ చేసి ముందు అది చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయేది మార్పు ఎంత వేగంగా పెరిగిందో అర్థమైతేనే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనిషి గతాన్ని చూశాం. ఇప్పుడు భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నాం, 801 జీవితకాలంలోకి. ఇక వచ్చే ప్రపంచం స్వభావం ఏమిటి? రాబోయే జీవితకాలం ఇప్పటి ప్రపంచానికి కొనసాగింపులా అనిపించదు. అది ఒక పెద్ద విరామంలా అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్ర నెమ్మదిగా కదలదు, అది అలలలా మారుతుంది. ప్రతి అల మునుపటి ప్రపంచాన్ని మార్చేస్తుంది. వ్యవసాయం, వేట జీవితం స్థానంలోకి వచ్చింది. పరిశ్రమలు వ్యవసాయాన్ని మార్చాయి. సమాచార యుగం పరిశ్రమల యుగాన్ని మార్చింది. ఇప్పుడు సమాచారాన్నే మార్చే కొత్త అల వస్తోంది. టెక్నాలజీ నుంచి వాతావరణంగా ఈరోజు టెక్నాలజీ కనిపిస్తుంది. మన చేతిలో ఉంటుంది, మన ఫోన్లో ఉంటుంది, మన కంప్యూటర్లో ఉంటుంది. కానీ 801 జీవితకాలంలో టెక్నాలజీ కనిపించదు. అది మాయమవ్వడం వల్ల కాదు, అది మన చుట్టూ వాతావరణంలా మారిపోతుంది. గాలిలా, కరెంటులా ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం గమనించం. AI ఇక యాప్స్లో ఉండదు, అది సిస్టమ్స్లో ఉంటుంది, నగరాల్లో ఉంటుంది, నిర్ణయాల్లో ఉంటుంది, రోజువారీ జీవితంలో ఉంటుంది. ఇక మీదట మీరు ఇంటెలిజెన్స్ని వాడరు, మీరు ఇంటెలిజెన్స్ మధ్యలో జీవిస్తారు. ఈరోజు చాలామందికి ఒక భయం ఉంది, జాబ్స్ పోతాయా? కానీ చరిత్ర చెబుతున్నది వేరే విషయం. పని ఎప్పుడూ మాయం కాలేదు, అది రూపం మార్చుకుంది. మాయమయ్యేది పాత విధానం. రూటీన్ తగ్గుతుంది, రెపిటేషన్ తగ్గుతుంది, కానీ మనిషి సామర్థ్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి ముందు పెద్ద టీం చేయాల్సిన పని ఇప్పుడు ఒక్కడే చేయగలడు. చిన్న టీంలు పెద్ద కంపెనీలతో పోటీ పడగలవు. పనిచేసే విధానం మొత్తం మళ్లీ రాయబడుతోంది. అసలు పెద్ద మార్పు జాబ్స్లో కాదు, కాస్ట్లో ఉంది. ఏదైనా పని చేయడానికి ఖర్చు దాదాపు జీరోకి చేరుకుంటే ప్రపంచం మొత్తం మారిపోతుంది. కాంటెంట్ తయారు చేయడం, కోడ్ రాయడం, డిసిషన్స్ తీసుకోవడం అన్నీ వేగంగా, చౌకగా ఎవరైనా చేయగలిగేలా మారిపోతాయి. అప్పుడు బ్యారియర్స్ కూలిపోతాయి. అప్పుడు ప్రపంచం మొత్తం పాల్గొంటుంది. ఇప్పటి వరకు మనుషులే నిర్ణయాలు తీసుకున్నారు, మెషిన్స్ సహాయం చేశాయి. కానీ ఇప్పుడు ఆ సమతుల్యత మారుతోంది. సిస్టమ్స్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నాయి, ప్రెడిక్ట్ చేస్తున్నాయి, ఆప్టిమైజ్ చేస్తున్నాయి. మెల్లగా నిర్ణయాలనే తీసుకోవడం మొదలుపెడుతున్నాయి. ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్ కంట్రోల్ మారుతోంది. తర్వాతి మార్పు మన బయట కాదు, మన లోపలే. మనుషులు మషీన్స్తో పోటీపడరు, వాటితో కలిసి పనిచేస్తారు. మెమరీ పెరుగుతుంది, థింకింగ్కి సపోర్ట్ వస్తుంది, డిసిషన్స్కి AI తోడవుతుంది. మనిషి యంత్రం మధ్య గీత ఒక్కరోజులో మాయం కాదు, కానీ మెల్లగా బ్లర్ అవుతుంది. సమాజం మారిపోతుంది. ఇంటెలిజెన్స్ విస్తరించే కొద్దీ సమాజం కూడా మారిపోతుంది. శతాబ్దాలుగా ఉన్న వ్యవస్థలు కదలడం మొదలవుతుంది. వర్క్ ఒక ప్రాంతానికి పరిమితం కాదు, లెర్నింగ్ ఒక కాలేజీకి పరిమితం కాదు, ఆపర్చునిటీ ఒక దేశానికి పరిమితం కాదు. నేను ఎక్కడికి చెందాను అనే భావన కూడా మారిపోతుంది. మనుషులు ఎప్పటినుంచో వలసలు వెళ్లారు, అడవుల నుంచి గ్రామాలకు, నగరాలకు. కానీ ఇప్పుడు మైగ్రేషన్కి కొత్త రూపం వచ్చింది. ఫిజికల్ మూవ్మెంట్ కాదు, డిజిటల్ ప్రెజెన్స్. ఒక వ్యక్తి ఒక దేశంలో ఉండి ప్రపంచం అంతటా పనిచేయగలడు. టాలెంట్ బార్డర్స్ దాటుతుంది. కంట్రీస్ ఇక భూమి కోసం మాత్రమే పోటీ పడవు, టాలెంట్ కోసం పోటీ పడతాయి, ఇన్నోవేషన్ కోసం పోటీ పడతాయి. కొత్త విభజన,
భవిష్యత్తులో డివైడ్, రిచ్ వర్సెస్ పూర్ కాదు, అడాప్ట్ అయ్యేవాళ్ళు, అడాప్ట్ కాకపోయేవాళ్ళు, సిస్టమ్స్ని అర్థం చేసుకునేవాళ్ళు, వాటిచే నియంత్రించబడేవాళ్ళు. ఇక అడ్వాంటేజ్ అంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కాదు, దాన్ని ఉపయోగించే శక్తి. ఇప్పుడు దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా మారిపోతాయి. చీప్ లేబర్ మీద పెరిగిన దేశాలు తమను మార్చుకోవాల్సి వస్తుంది. ఆటోమేషన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ డీసెంట్రలైజ్ అవుతుంది. వాల్యూ ఇప్పుడు ఫిజికల్ అవుట్పుట్లో కాదు, ఇంటెలిజెన్స్లో ఉంటుంది, ఇన్నోవేషన్లో ఉంటుంది, స్పీడ్లో ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద దేశాలే శక్తివంతం కావు, త్వరగా అడాప్ట్ అయ్యే దేశాలే ముందుంటాయి. పవర్ మళ్లీ మారుతుంది. చరిత్రలో ప్రతి అల పవర్ని మార్చింది. భూమి, మషీన్స్, ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇంటెలిజెన్స్. అప్పుడు అసలు ప్రశ్న, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మనిషి పాత్ర ఏమిటి? మషీన్స్ క్యాల్క్యులేట్ చేయగలవు, ప్రెడిక్ట్ చేయగలవు, ఆప్టిమైజ్ చేయగలవు. అయితే మనిషికి మిగిలేది ఏమిటి? మీనింగ్, వాల్యూస్, డైరెక్షన్, జడ్జ్మెంట్. ఇవి మాత్రమే ఇంకా మనిషి చేతుల్లో ఉంటాయి. 801వ జీవితకాలం ఇప్పటికే ఫిక్స్ కాలేదు. అది సమృద్ధిని సృష్టించవచ్చు, లేదా అసమానతను, అవకాశాలను ఇవ్వవచ్చు, లేదా నియంత్రణను పెంచవచ్చు. ఫలితం మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు ఎక్కడో దాగిలేదు, ఇప్పుడే కనిపిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతోంది, AI మెరుగవుతోంది, కాస్ట్స్ పడిపోతున్నాయి. ఇవి ప్రిడిక్షన్స్ కాదు, ఇవి సిగ్నల్స్. భవిష్యత్తు ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా నిర్మితమవుతుంది. ఒకరోజు అది తప్పించలేనిదిగా మారుతుంది. 801వ జీవితకాలం ఎక్కడో ఎదురుచూడటం లేదు, ఇప్పటికే మొదలైంది. అసలు ప్రశ్న ఏం జరగబోతోంది కాదు, మీరు అందులో ఎవరిగా మారబోతున్నారు అనేది. ఎందుకంటే చరిత్రలో మొదటిసారి మీరు మార్పుని చూస్తున్న వ్యక్తి మాత్రమే కాదు, ఆ మార్పులో భాగం. మీరు అంగీకరించాల్సిన నిజం. మొదటి అడుగు స్కిల్ కాదు, మైండ్ సెట్. మీరు ఒక నిజాన్ని అంగీకరించాలి. ప్రపంచం మీకు సౌకర్యంగా ఉండటానికి నెమ్మదించదు. మార్పు కొనసాగుతుంది, ఇంకా వేగంగా. దానికి ఎదురు నిలబడటం మిమ్మల్ని రక్షించదు, అడాప్ట్ అవ్వడమే రక్షిస్తుంది. స్టేబిలిటీ నుంచి అడాప్టబిలిటీ వైపు. గతంలో స్టెబిలిటీ అంటే బలం, స్థిరమైన ఉద్యోగం, ఓకే కెరీర్, ఒక ప్రెడిక్టబుల్ జీవితం. కానీ 801వ జీవితకాలంలో అడాప్టబిలిటీ అంటే బలం, లర్న్ చేయడం, అన్లర్న్ చేయడం, మళ్ళీ రిలర్న్ చేయడం. అదే కొత్త సెక్యూరిటీ. ఎలా నేర్చుకోవాలో నేర్చుకోండి. నాలెడ్జ్ ఇప్పుడు అరుదు కాదు, ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా ఉంది. కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ తెలుసుకోవడంలో లేదు, వేగంగా నేర్చుకోవడంలో ఉంది. మంచి ప్రశ్నలు అడగండి, మంచి సోర్సెస్ వెతకండి, ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. ఎందుకంటే టూల్స్ మారుతాయి, కానీ ప్రిన్సిపల్స్ నిలుస్తాయి. ఏఐతో కలిసి పనిచేయండి. ఇన్ఫినిట్ స్కేల్లో పనిచేసే సిస్టమ్స్తో మీరు పోటీ పడలేరు, కానీ వాటితో కలిసి పనిచేయగలరు. ఏఐని మీ థింకింగ్ని యాంప్లిఫై చేయడానికి వాడండి, రీప్లేస్ చేయడానికి కాదు. రెపెటిటివ్ పనిని దానికి ఇవ్వండి, డైరెక్షన్ మీద మీరు ఫోకస్ చేయండి. లెవరేజ్ నిర్మించండి. గతంలో ఎఫర్ట్ వల్ల రిజల్ట్స్ వచ్చేవి, ఇప్పుడు లెవరేజ్ వల్ల రిజల్ట్స్ వస్తాయి. టెక్నాలజీ, సిస్టమ్స్, నెట్వర్క్స్. కాబట్టి కష్టంగా పనిచేయడంపై కాదు, లెవరేజ్ బిల్డ్ చేయడంపై ఫోకస్ చేయండి. హ్యూమన్ ఎడ్జ్ని పెంచుకోండి. కొన్ని స్కిల్స్ విలువ తగ్గుతుంది, కొన్ని స్కిల్స్ విలువ పెరుగుతుంది. మషీన్స్ చేయలేని వాటిపై ఫోకస్ చేయండి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, ఇవే మీ ఎడ్జ్. మీ అటెన్షన్ని కాపాడుకోండి. భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఆపర్చునిటీ లేకపోవడం కాదు, డిస్ట్రాక్షన్. మీ అటెన్షన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ ఫ్యూచర్ని కూడా కంట్రోల్ చేయలేరు. ఫోకస్, కొత్త పవర్. లాంగ్ టర్మ్గా ఆలోచించండి. చాలామంది రోజుల గురించి ఆలోచిస్తారు, కొంతమంది నెలల గురించి, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దశాబ్దాల గురించి ఆలోచిస్తారు. 801వ జీవితకాలం లాంగ్ టర్మ్ థింకర్స్ని
రివార్డ్ చేస్తుంది. ప్రపంచం ఎటు వెళ్తుందో అక్కడ మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోండి. హ్యూమన్గా ఉండండి. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషితనం కోల్పోవద్దు. వాల్యూస్, మీనింగ్, పర్పస్ ఇవి భవిష్యత్తులో ఇంకా ముఖ్యమవుతాయి. తిరిగి నిలబడే శక్తి పెంచుకోండి. మార్పు అవకాశాలను తెస్తుంది, అలాగే అన్సర్టెనిటీని కూడా. కాబట్టి అడాప్ట్ అవ్వడం నేర్చుకోండి, రికవర్ అవ్వడం నేర్చుకోండి, మళ్ళీ ముందుకు కదలడం నేర్చుకోండి. మళ్ళీ మీ దారిని మీరు సృష్టించండి. గతంలో ఒక పాత్ ఫాలో అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మీ పాత్ని మీరే క్రియేట్ చేయాలి. ఇక సింగిల్ రోడ్ మ్యాప్ లేదు. మీ జీవితం డిజైన్ చేయాల్సింది మీరే. ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రపంచానికి ఎలా సిద్ధం కావాలి? అన్నీ నేర్చుకోవడం ద్వారా కాదు, సరైనవి నేర్చుకోవడం ద్వారా. సిస్టమ్స్కి వ్యతిరేకంగా కాదు, వాటితో కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకోండి. నాయిస్ మధ్యలో కూడా క్లియర్గా ఎలా ఆలోచించాలో నేర్చుకోండి. ప్రపంచం మారుతూనే ఉన్నా స్టడీగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఎందుకంటే 801వ జీవితకాలంలో బలమైన వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు కాదు, లర్న్ అయ్యేవాళ్ళు, అడాప్ట్ అయ్యేవాళ్ళు, స్టేబుల్గా ఉండేవాళ్ళు, వారే ముందుకు వెళ్తారు. భవిష్యత్తు భయపడాల్సిన విషయం కాదు, సిద్ధం కావాల్సిన విషయం. ఎందుకంటే చరిత్రలో మొదటిసారి మీరు దాని డైరెక్షన్ని చూడగలుగుతున్నారు. అది మీకొక చాయిస్ ఇస్తుంది. ఇగ్నోర్ చేయాలా లేదా యాక్ట్ చేయాలా? కాబట్టి మీరు మీకే ఒక ప్రశ్న అడగండి. 801వ జీవితకాలానికి మీరు సిద్ధమవుతున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఈ రోజు నుంచి మీరు మార్చబోయే ఒక విషయం ఏమిటి? ఎందుకంటే భవిష్యత్తు దానికి సిద్ధమయ్యే వాళ్లదే. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి.